మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. హుజరాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్పై చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కూడా ప్రతి సవాల్ చేయడం జరిగింది. నేను ఆధారాలతో పాటు నీ అవినీతి అక్రమాలు బయటపెడతా. ప్రసన్నాంజనేయ స్వామి చెల్పూర్లో ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ పోలీస్ బలగాలు ఉదయం నుంచి కూడా మోహరించాయి. స్వల్ప లాఠీ చార్జ్ కూడా అయింది. ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనను ప్రణవ్ని సింగపూర్లో హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ జమ్మికుంట సమీపంలోని వీణవంకలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకున్నారు. రైస్ మిల్లర్లు, అలాగే ఇసుక ట్రాక్టర్ల యజమానుల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడికి చేరుకున్నారు. ప్రసన్నాంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి మీరు చెబుతారా, మీ అవినీతిని బట్టబయలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది నేతలు ఉన్నారు. ఇప్పటికే ప్రణవ్ మనతో మాట్లాడారు, ఆయన స్పందించారు. కొంతమంది స్థానిక నేతలు సైతం ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఏంటి దీనికి సవాళ్ళు, ప్రతి సవాళ్ళకు సంబంధించినటువంటి అంశాన్ని ఎట్లా చూడొచ్చు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అసలు? గత 20 రోజులుగా హుజరాబాద్ నియోజకవర్గంలో కౌశిరెడ్డి అనే వ్యక్తి, అంటే ఆయనకు అధికారం పోయిన తర్వాత వసూళ్ల పర్వం తగ్గి, ఆల్రెడీ ఎమ్మెల్యే అయింది కదా, అధికారం అనే పార్టీ లేదు కాబట్టి వసూళ్ల పర్వం తగ్గింది. అంటే ఈయన అక్రమ వసూళ్లకు, ఈయన అక్రమ దందాలకు మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు చెక్ పెట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీలకు రావాలని ఒక ఎత్తుగడలో భాగంగా పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటాడనే అక్కస్తో అనవసరమైన ఆరోపణలు పొన్నం ప్రభాకర్ గారు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రావాలని ప్రయత్నం చేస్తున్నారా? మీ దగ్గర ఆధారాలున్నాయా? 100% కాంగ్రెస్ పార్టీలకు రావడానికే ప్రయత్నం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు అడ్డుకుంటారని అక్కస్తోనే మాట్లాడుతున్నారు. లేదు అని అంటే గత నెల రోజుల కాలంగా ఫ్లై యాష్ సంబంధించిన లారీలు ఆపుతున్నారు, పైసలు వసూలు చేస్తున్నారు, వాళ్ళ టీం వసూలు చేస్తున్నారు అనే విషయం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఈ లారీలు నాపి ఏదో వేపించి 2 లారీలు నాపి అది ఎర్రర్ చూస్తుంది. 140-150 టన్నుల కెపాసిటీ ఉండే వేపిడ్చి మీద 70 టన్నుల లారీ పోతే ఎర్రర్ ఎందుకు చూస్తుంది అని అడుగుతున్నాం. అంటే కౌశిరెడ్డి ఏదో ఆయన ఆరోపణలు చేయడం తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. అనే దగ్గర ఆధారాలు ఉన్నాయి. నాగరాన్ తెలంగాణ ప్రభావంలో సంచలన ప్రెస్ మీట్ అని పెట్టిండు. ఆధారాలు లేవు. ఆధారాలు ఉంటే నువ్వు బుధవారం నాడు ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి నేను సిద్ధం అని చెప్పి ఆయన సవాల్కి ప్రతి సవాల్ విసిరాడు. ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే క్రమంలోనే నన్ను అరెస్ట్ చేశారు. అధికారం వాళ్ళదే ఉంది, ఆ ప్రణవ్ వచ్చాడా అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆధారాలు ఉన్నాయో, ఎవరైతే ప్రమాణం చేస్తా అన్నారో వాళ్ళుగా మేము వచ్చినాం. మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి అసలు? ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేట్ ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి పైసలు ఇచ్చేదానికి ఆధారాలు ఉంటాయా? ఉండే కదా, అందుకే ప్రమాణం చేస్తా అని చెప్పి తడిబట్టలతో నిశ్చితంగా ఉన్నా. నువ్వు ఆధారాలు ఉన్నాయన్న వ్యక్తివే మంత్రి గారిని ప్రమాణానికి రమ్మన్నావు. నేను ఆధారాలు ఉన్నాయంటే నీ మీద ఎన్నడో కేసు పెట్టేటోని. ఆధారాలు లేవు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నా. ఇద్దరు ఒకటే పార్టీలో నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నా, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నా. ఆ రోజు నుంచి అడుగుతున్నా. నేనుగా 2019లో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేనుగా ఒక 5గురికి పైసలు రిటర్న్ ఇప్పించిన కౌశిరెడ్డి దగ్గర. ఎందుకు అంటే రేపు మన ప్రచారానికి పోతే వాళ్ళు వచ్చి నువ్వు నా దగ్గర ఉద్యోగాలు పెట్టి పైసలు తీసుకున్నావు అని చెప్పి అడ్డుకుంటారన్నా. నా పైసలు తర్వాత ఇచ్చినామని ముందు వాళ్ళ పైసలు ఒక మండల పార్టీ ప్రెసిడెంట్గా బాధ్యత గల వ్యక్తిగా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చిన. నా పైసలు ఇవ్వలే. నా పైసలు అడుగుతున్న క్రమంలో నా మీద నా ఊరు మహిళతో అక్రమంగా కేసు పెట్టించింది మీకు ఎరికే. 21 రోజులు నన్ను అక్రమంగా జైల్లో బంధించిన విషయం మీకు ఎరికే. కాబట్టి అక్రమ అరెస్టులతో ఇవన్నీ ఏం చేయలేం. కాబట్టి ఇప్పటికి కూడా పొన్నం ప్రభాకర్ గారు లేనిపోయిన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే బాగుండదు. కాంగ్రెస్ కార్యకర్తలు షీరి చింతగడతారు. ఎవరు వదిలిపెట్టరు. నియోజకవర్గంలో తిరగనియరు నిన్ను. ఇంకొకసారి అలాంటి ఆలోచనలు చేయకూడదు. ఇప్పటికే తెలంగాణ నియోజకవర్గంలో నీ అన్ని బ్రోకర్ ముచ్చట్లు, బోకస్ ముచ్చట్లు అనేది అర్థమైపోయింది. నీ దగ్గర ఆధారం లేవని క్లియర్గా అయిపోయింది. కాబట్టి దయచేసి ఇలాంటి మానుకోవాలని చెప్తాం. రైట్, మొత్తం మీద ఆధారాలు తమ దగ్గర ఉన్నాయి. అందుకే తడిబట్టలతో ప్రమాణం చేయడానికి గుడి వద్దకు వచ్చాను. మీరు ఎక్కడ వచ్చారు? మీరు కేవలం కాంగ్రెస్ పార్టీలో రావాలనే ప్రయత్నంలో భాగంగానే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటారనే అనవసరపు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి అని చెప్పి స్థానిక కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక్కడైతే మనం చూస్తున్నాం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున కరీంనగర్ నుంచి తరలి వచ్చారు. పోలీస్ బలగాలు అయితే స్వల్ప లాఠీచార్జ్ అయింది. ఎక్కడ శాంతి భద్రతలకి భంగం కలగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం, ఇటు హుజరాబాద్ జమ్మికుంట ప్రధానమైనటువంటి రహదారి, ఇటు ఇరు వర్గాలకు చెందినటువంటి కార్యకర్తలు నేతలతో ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి టెన్సివ్ సిచ్యువేషన్ అయితే నెలకొంది. మొత్తం మీద ఒక్కసారిగా హుజరాబాద్ రాజకీయాలు వేడెక్కాయి. గత నెల రోజుల నుంచి
మంత్రి పొన్నం ప్రభాకర్పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. బూడిద రాజకీయాలు వేడెక్కాయి. ఒక్కసారిగా ఎన్టీపీస్ నుంచి వచ్చే ఫ్లయాష్లు డబ్బులు ముడుపులు తీసుకుంటున్నారని చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు పంపించారు ఒక మీడియా సంస్థకి, అలాగే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి. కౌశిక్ రెడ్డి సైతం ఒకసారి రెడ్ బుక్ బ్లాక్ బుక్ అంటూ అవినీతి ఆరోపణలు చేశారు. వారి చిట్టా విప్తాని సిద్ధంగా ఉన్నా అంటున్నారు. మొత్తం మీద అక్కడ వీణవంకలో పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు ప్రస్తుతం అయితే చెల్పూర్లో ఉన్నాం. చెల్పూర్లో ఉన్న టెన్సివ్ సిచ్యువేషన్ అయితే మీరు చూస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.